గుంటూరు జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. ప్రధాన ప్రతిపక్ష నేత నిరాహార దీక్ష చేస్తుంటే హెల్త్ బులెటిన్లు ఎందుకు విడుదల చేయడం లేదంటూ వైద్యాధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ప్రతిపక్ష నేత దీక్షపై ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించడం సమంజసం కాదన్నారు. నిన్నటి నుంచి జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్న రిపోర్టులు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. మంత్రులు ఒక మాట, వైద్యులు ఒక మాట చెబుతూ జగన్ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. జీజీహెచ్లో పరికరాలు లేనందున ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్ తెలిపారు. అంటే దట్ ఈస్ నాట్ పాజిటివ్, దట్ ఈస్ ఓన్లీ నెగటివ్ కంక్లూజన్. ఆ రిపోర్టు వారి దగ్గరే ఉంది. వారు సూపరింటెండెంట్ గారి రాత్రి 10 గంటలకి ఆఫీస్ ఉండదు, సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉండరు. వారు మాకు ఇవ్వలేదు, ఉదయం కూడా ఇవ్వలేదు. సో వారు దానికి ఇంపార్టెన్స్ లేదని చెప్పి కీటోన్స్ నెగటివ్, ఈ రోజు కీటోన్స్ నెగటివ్, దట్స్ వాట్ ది మెసేజ్ షుడ్ గో. yes, కీటోన్ బాడీస్ నెగటివ్ అని కూడా నిన్న రాత్రి పాజిటివ్ అని చెప్పారు. అదే ఇప్పుడు చేసుకున్న రాత్రి నెగటివ్ చెప్తున్నారు కదా డాక్టర్ గారు. ఈస్ కన్ఫర్మింగ్ దట్ యెస్టర్డే ఇట్ వాస్ నెగటివ్, అది పాజిటివ్ అని చెప్పారు. వాళ్ళు చెప్తే మనకు ఎందుకు? డాక్టర్ గారు చేపించి బయట చేపించారు. అది కీటోన్ బాడీస్ టెస్ట్ అనేది ఇక్కడ చేయట్లేదండి, బయట వేరే చోట వేరే ల్యాబొరేటరీ. ఇది కూడా బయట. ఈ రాష్ట్రానికి సాధించాలనేది మా తాను గర్భత్వం. అలాగే సార్, మా కోరిక అది. మీ అందరూ ఆపణలో అదే దీనిలో అదే దీక్షలో మేము ఉన్నాం. దాన్ని ఎందుకు వైశ్యుడు కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీ మాటల్లో తెలుస్తుంది. రాత్రి ట్రేసెస్ ఉన్నాయి. మాకు టెర్మినాలజీ, మా మెడికల్ టెర్మినాలజీ మాకు తెలియదు. మాకు డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇది నేను పాజిటివ్ వచ్చింది సార్, ఇది పాజిటివ్ వచ్చింది సార్, కొద్దిగా మార్నింగ్ నుంచి అలారం కొట్టదు, జాగ్రత్తగా చూసుకోవాలి సార్ అని నాకు రాత్రి కాన్సల్ చేయడం జరిగింది. ఇప్పుడు రాత్రి నాకు 11:30 నేను పడుకుంటే లేపారు కూడా. మీరు వచ్చి మా ఆఫీస్ ఇన్ఫార్మ్ చేశారు, దాని రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ మా ఆఫీసర్ వచ్చి లేపారు. రాత్రి లేపుతానికి వచ్చి పరిగెట్టి రాత్రి నేను మాట్లాడి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ మాట్లాడి హైదరాబాద్ డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకొని ఎంత ఉండొచ్చు నాకు తెలియదు, ఎంత ఉండొచ్చు అంటే మినిమం 2+ అయిపోయారు, 3 వరకు దగ్గర పర్వాలేదు, 3 దాటి డేంజర్స్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు ఆ రాత్రి మీద. అది చెప్పి అన్నీ జరిగాయి. ఎంత ఉందని అడిగాడు. అడిగితే ట్రేసెస్ ఉన్నాయి, 1.1 వరకు ఉంది ఉన్నదని చెప్పేసి కూడా నాకు ఇది కూడా మీరు ఇచ్చారు. కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. ఓకే, మధ్యాహ్నం 12 గంటల 1 గంట మధ్య వచ్చిన వారికి జగన్మోహన్ రెడ్డి గారి హెల్త్ కండిషను, బ్లడ్ ప్రెషరు, షుగరు మధ్యాహ్నం టైంలో ఏమి ఉన్నది వారికి నేను రిలీజ్ చేసి చెప్పడం జరిగింది. అంటే అప్పుడుదేనా అవేం చెప్పలేదు సార్. దాంట్లో ఏముంది? మధ్యాహ్నం సంగతి చెప్పాను సార్. మధ్యాహ్నం 11:30కి ఏమున్నది ఆ రిపోర్ట్ నేను చెప్పాను. మరి నిన్నటిది ఎట్లా రిఫర్ చేస్తున్నారు వాళ్ళు? ఎవరు చెప్పారు అది? నేను చెప్పలేదు సార్, నాకు తెలియదు సార్. మరి ఛానల్స్ అడగండి, అఫీషియల్ న్యూస్ రావాలి కదా. అఫీషియల్ గా ఇంపార్టెంట్ చేశాను సార్. మధ్యాహ్నం రిలీజ్ చేశాను సార్. నేను ఉదయం 9 గంటల నుంచి ఈ క్రైసిస్, బ్లడ్ షుగర్ తగ్గటం, దానికి ఏమైనా ఏంటి ప్రాబ్లము, ఎట్లా దాన్ని మేనేజ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి హెల్త్ స్టేటస్కి హాస్పిటలైజేషన్ అవసరమా, దానికి వారికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ ఏంటి, అవన్నీ చేసుకుంటూ నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. 12:30 1 గంట మధ్యలో వచ్చిన వారికి ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. షుగర్ లెవెల్స్ డిఫరెన్స్ చెప్పారు, దానికి టెక్నికల్ గ్రౌండ్ ఉంది కదా. టెక్నికల్ 2 అవర్స్ డిలే అవుతాం మూలంగా షుగర్ లెవెల్స్ తగ్గిపోతా అనుకుంటుందని చెప్పారు. అంటే వారు ఎవరు ఆ విషయం చెప్పలేదండి. ఎక్కువ తక్కువ చెప్పాలి కదా. యువర్ అబ్జర్వేషన్ షుడ్ బి క్లియర్. స్టేటస్ మార్నింగ్ తీసినప్పుడు తక్కువ ఎందుకు వచ్చింది, మళ్ళా తర్వాత 11:30 తీసినప్పుడు ఎక్కువ ఎందుకు వచ్చింది? మాకు చెప్పినట్టు లేదు, చెప్పాలి కదా మీరు మీడియా వాళ్ళకి కూడా చెప్పాలి. మరి చెప్పలేదు కదా మీరు. వారు వినిపించుకోలేదు. ఎవరో వచ్చారు, 2-3 వచ్చారు, వారు చెప్పారు.